నమస్తే, వెల్కమ్ టు ప్రగతి పదం. నేను మీ కేవి. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన లిక్కర్ పాలసీపై విచారణలు కొనసాగుతున్నాయి. లిక్కర్ స్కామ్లో పాత్ర, ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలందరూ కూడా ముందస్తు ప్రయత్నాల్లో పడ్డారు. జగన్ సన్నిహితులైన కసిరెడ్డి వంటి వారు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. ఎంపీ మిథున్ రెడ్డి వైసీపీకి రిజైన్ చేసిన విజయసాయిరెడ్డి సిట్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో ఇంతకాలం కలిసి పనిచేసిన నేతలే నువ్వు మోసగాడివంటూ ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ ఉండడం ఆ పార్టీ శ్రేణులకు షాక్ ఇస్తోంది. జగన్తో క్లోజ్గా మెలిగిన వారే అలా పరస్పర ఆరోపణలకు దిగుతూ ఉండడంతో ఆ పార్టీలో అంతా అంతేనా అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్యకాలంలో మద్యం విక్రయాలు, ఆర్డర్స్లో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. దానిపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో వైసీపీలో కీలక నేతలకు ఉచ్చు బిగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. లిక్కర్ స్కామ్లోని పాత్రధారులు, సూత్రధారులను సిట్ అధికారులు పిలిపించి విచారిస్తున్నారు. ఇప్పటికే అధికారులు, వ్యాపారులు, మధ్యవర్తులతో పాటు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా ప్రశ్నించారు. ఈ క్రమంలోనే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డిని, మిథున్ రెడ్డిని సిట్ విజయవాడలో సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఈ స్కామ్ లో పరారీలో ఉన్న రాజు కసిరెడ్డి గురించి అడిగినప్పుడు ఆయనతో తనకు ఉన్నది పార్టీ సంబంధమేనని ముందు సిట్ విచారణలో మిథున్ రెడ్డి చెప్పారట. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేలాది కోట్ల రూపాయల మద్యం కుంభకోణం గురించి 7 గంటల పాటు 100 ప్రశ్నలు వేసిన దాటవేత ధోరణిలోనే ఆయన వ్యవహరించారట. ఇక 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరల్ని అమాంతం పెంచేసింది. సంపూర్ణ మద్య నిషేధంలో భాగమంటూ మద్యం విక్రయాలపై రకరకాల ప్రయోగాలు చేశారు. 2019 చివర్లో కొత్త లిక్కర్ పాలసీని వైసీపీ ప్రవేశపెట్టింది. ఇక ప్రభుత్వమే మద్యం విక్రయించేలా వైన్ షాపుల్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయం భారీగా పెరిగింది. అదే సమయంలో మద్యం బ్రాండ్స్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఏపీలో మద్యం ధరల్ని పెంచేశారు. ఆ తర్వాత పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రవాణా అధికం కావడం, నాటుసారా వినియోగం పెరగడంతో విధిలేని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలతో సమానం చేసేశారు. ధరల్ని కొంతమేర తగ్గించినా ఏపీలో మద్యం బ్రాండ్స్ మతలబు మాత్రం 5 ఏళ్ల పాటు అలాగే సాగింది. జనం కోరుకునే బ్రాండ్లను కాకుండా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మే బ్రాండ్స్ ను మాత్రమే కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. బ్రాండ్స్ తో సంబంధం లేకుండా 150 నుంచి ధరల్ని ఖరారు చేసి మద్యాన్ని విక్రయించేశారు. దీంతో నాణ్యత లేని మద్యాన్ని కూడా అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందనే ఆక్రోశం ప్రజల్లో పెరిగిపోయింది. ఊరు పేరు లేని బ్రాండ్స్ ను ఊరూరా విక్రయించడంలో ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు సిట్ దర్యాప్తులో కూడా వెల్లడైంది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవారెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు రాజు కసిరెడ్డి కనుసన్నల్లో ఈ కొనుగోలు తతంగం నడిచిందంటున్నారు. మద్యం విక్రయాలను కేవలం నగదును మాత్రమే అనుమతించడం ద్వారా ఎప్పటికప్పుడు ముడుపులు నేరుగా ప్రభుత్వ పెద్దలకు చేరి ఉంటాయని కూటమి ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులను విచారించడంతో లిక్కర్ ఇండెంట్ల గుట్టు మాత్రం వీడింది. ఏ రోజు ఏ దుకాణానికి ఏ బ్రాండ్స్ వెళ్లాలో కూడా ప్రభుత్వంలో కీలక వ్యక్తులే నిర్ణయించేవారని సమాచారం. ఇక మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో కూడా 3,000 కోట్లు అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ ముడుపులన్నీ చివరిగా ఓ చోటకు చేరినట్టు కూడా సాక్ష్యాధారాలు లభించాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నమాట. తాజా పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు ఎంపీ మిథున్ రెడ్డికి ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవలే కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో సిఐడి విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా లిక్కర్ సిండికేట్ల అంశాన్ని ప్రస్తావించారు. ఈ కేసుల్లో సాయిరెడ్డి అప్రూవర్గా మారతారని ప్రచారం కూడా సాగుతోంది. సాయిరెడ్డి గుట్టు విప్పితే వైసీపీ పెద్దలు చిక్కుల్లో పడ్డం ఖాయంగానే కనిపిస్తోంది. ఆ క్రమంలో జగన్ పాలనలో అక్రమాలపై ఇన్నాళ్లు ఒక ఎత్తు, ఇప్పుడు మరో ఎత్తు అన్నట్టు వైసీపీ మాజీ, ప్రస్తుత నేతల మధ్య మాటలైతే తూటాలు పేలుతున్నాయి. ఈ సందర్భంగా లిక్కర్ స్కామ్ లో కీలక పాత్రధారిని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని అతిపెద్ద మోసగాడిగా విజయసాయిరెడ్డి అభివర్ణించారు. తన వారికి చెందిన అరబిందో సంస్థ నుంచి వైసీపీ నేతలకు 100 కోట్ల రుణం ఇవ్వడం దగ్గర నుంచి రాజ్ కసిరెడ్డి మోసం వరకు అన్ని విషయాలను ఓపెన్ గా చెప్పుకొచ్చారట ఆయన. కొత్త పేర్లను సైతం బయట పెట్టారు. ఇక విజయసాయిరెడ్డి ఆరోపణలకు అజ్ఞాతం నుంచే స్పందించారు రాజ్ కసిరెడ్డి. వైసీపీ మాజీ ఎంపీపై అత్యంత ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. తాను ఎదుర్కొంటున్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోవాలనే విజయసాయిరెడ్డి చరిత్ర అందరి ముందు బయట పెడతానని హెచ్చరించారు ఆయన. మరోవైపు ఇప్పటికే జగన్ కోటరీపై విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి తాజాగా వైసీపీలోని పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి రావడంతో తన పాత్ర ఎంతో ఉందన్న ఆయన 2019 ఎన్నికలకు ముందు తాను ప్రశాంత్ కిషోర్ కలిసి స్ట్రాటజీ రచించి జగన్ కు మార్గదర్శకం చేసి పార్టీని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించామని చెప్పారు.
అయితే అధికారంలోకి వచ్చాక జగన్ కోటరీ కారణంగానే తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ క్రమంగా దూరం అవ్వాల్సి వచ్చిందన్నారు. జగన్ కోటరీపై మరోసారి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించడంతో ఆయనకు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు కోటరీ నడిపింది ఎవరు? కోటరీ ఉందా లేదా సాయిరెడ్డికి తెలీదా అంటూ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అందరితో చర్చించి జగన్ నిర్ణయాలు తీసుకున్నారని, 5 ఏళ్లలో చక్రం తిప్పిన వాళ్లలో సాయిరెడ్డి కూడా ఉన్నారని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు సైలెంట్గా ఉండి ఇప్పుడు విమర్శలు చేయడం ఏంటని కూడా ధ్వజమెత్తారన్న. ఇప్పుడు పార్టీకి దూరమైనప్పటికీ విజయసాయిరెడ్డి ముందు నుంచి జగన్ కు అత్యంత సన్నిహితుడే. అక్రమాస్తుల కేసులో సాయిరెడ్డి కూడా జగన్ తో కలిసి 16 నెలలు రిమాండ్ ఖైదీగా ఉండి వచ్చారు. ఇటు చూస్తే రాజా కసిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు మాజీ ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తులు. ఈ నేపథ్యంలో వారి మధ్య పేలుతున్న మాటల తూటాలు వైసీపీ శ్రేణులు తీవ్ర గందరగోళానికి నెట్టేస్తున్నాయి. ఏ కేసులో ఎవరు ఎప్పుడు జైలుకెళ్తారో తెలియని పరిస్థితుల్లో ఈ సీనియర్ల రచ్చేంటని తల్లు పట్టుకుంటున్నారట. ఈ తతంగం అంతా చూస్తూ కూటమి నేతలు అందరూ అందరే అని సెటైర్లు కూడా వేసుకుంటున్నారు.